కాబట్టి 59వ భాష్య భాగ అనంతరం మనము 60వ భాష్య భాగానికి వచ్చాము. పూర్వపక్షులకి వాళ్ళు సమాధానం చెప్పిన తర్వాత ప్రశ్న తెలియదే ఈ విద్య ఈ జ్ఞానం అనేటువంటిది స్పష్టంగా ఉన్నది, ఇదంతా కూడా క్రియాబోధకమై ఉన్నది. కాబట్టి అది కర్మభాగం కాదది, కర్మకాండ. దానిలో కర్తగా చేసి కర్మలు చెప్పడమే కానీ జీవుడికి మనిషికి కర్తానికి కర్త యొక్క స్వరూపాన్ని వస్తు స్వరూపావధారణం నాస్తి తత్ర. వస్తువుని నిరపేక్షించుకోకుండానే కర్మ అనేది బోధింపబడుతుంది. కర్మలో వస్తువు యొక్క విషయంతో పని నేనే లేదు, అట్లా వస్తువుతో పని లేదు. యాజిటీగా మనుషులు కంసాలు శరీరేంద్రియాలతో ఉన్నవారు కర్మజేయండి అన్నట్టుగా ఉంటుంది. రోజు పాత్రలు తెలుసుకోవడం అనేది అవసరం లేనే లేదు. ఒక కుండ అనుకోండి, నీళ్లు చూసేదే కానీ ఇది మట్టి అనేది అవసరం లేవడం, అలాంటి అవసరాలు ఏమి. కాబట్టి అది పనిముట్టుగానే చూడడం అని దాన్ని కర్మగానే భావించుకోవడమే కానీ వస్తు స్థితి వస్తు తత్వం అనేది దానిలో ఉండనే అది చూసుకో. అది చెప్పిన తర్వాత ఇప్పుడు 60వ భాష్య భాగంలో ఇట్లా చెప్తున్నారు అన్నమాట. కాబట్టి ఎదపి శాస్త్ర తాత్పర్య విధామనుక్రమణం దృష్టో తస్యాస్తః కర్మావబోధనం ఇది ఏవమాది ధర్మ జిజ్ఞాసాయా విషయత్వాత్ విధి ప్రతిషేధ శాస్త్ర అభిప్రాయం ద్రష్టవ్యం. అపి చ ఆమ్నాయస్య క్రియార్థత్వాత్ ఆనస్తస్య మదదర్శానాం ఏతద్ ఏకాంతేన అభ్యుపగచ్చతాం భూత ఉపదేశ ఆనస్తస్య ప్రసంగః. కాబట్టి తనకి శాస్త్ర తాత్పర్య విధానం అనుక్రమణం. కాబట్టి సంపూర్ణమైనటువంటి వేద అధ్యయనం చేసినటువంటి వాళ్ళు, దానిలో ఒక భాగంలో మహాపండితులైన వాళ్ళు అయిన కర్మిష్ఠులు కర్మమీమాంసకులు వాళ్ళు ఈ విషయంలో ఇలాగా చెప్తారు. శాస్త్ర తాత్పర్యము వాళ్ళు ఇలా చేశారు, ఇవి చేస్తే వచ్చేది, ఇవి స్వర్గాదుల కొరకు చేయమని చెప్తుంది, కాబట్టి అది క్రియాపరమైనది అని బాగా తేల్చుతారు. వాళ్ళ దృష్టి అంతే, వాళ్ళు కనుక్కున్నది అంతే, అది మనకి అనుకూలంగానే ఉంటుంది. అది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. కాబట్టి వాళ్ళు దృష్టోహితస్య అర్థః కర్మ అవబోధనం శ్యామల భాష్య శ్యామల స్వామి యొక్క భాష్యం ఇది. ఆ శ్యామల స్వామి ఆయన ఏం చేశాడంటే నా యొక్క కర్మ మీమాంసా సూత్రాలు, అవి జైమిని సూత్రాలు, దానిపైన ఆయన భాష్యాన్ని కర్మ భాష్యాన్ని రచించారు. కర్మ భాష్యాన్ని రచించారు. కాబట్టి ఆ ప్రకారంగా దుష్టోహిత కర్మ అవబోధనం అని ఈ ప్రకారంగా చెప్పబడింది. ఇత్యేవమాది ఇలాంటివన్నీ ఉన్నాయి. ధర్మ జిజ్ఞాస విషయత్వాత్ అవన్నీ కూడా ధర్మ జిజ్ఞాస విషయమై ఉన్నది. అదంతా కూడా ఏ విషయం? ధర్మ జిజ్ఞాస విషయమై ఉన్నది. విషయత్వాత్
దాంట్లో విధి నిషేధాలు అనేటువంటిది ఉంటుంది తప్పనిసరిగా. ఇది అభిప్రాయం, ఇది శాస్త్రం యొక్క అభిప్రాయము. కాబట్టి ధర్మ జిజ్ఞాస విషయత్వాత విధి ప్రతిషేధ శాస్త్ర అభిప్రాయం ద్రష్టవ్యం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఆమ్నాయస్య క్రియాత్మకత ఆనర్థక్య మదదర్శనం. ఆమ్నాయం అంతా కూడా క్రియాపరమైనటువంటిదే. కంప్లీట్ గా ఆమ్నాయం అంతా శాస్త్రం అంతా వేద శాస్త్రం అంతా క్రియాపరమైనదే. అలాగే క్రియాపరము కానిచో, క్రియాపరమైనది లేనిచో ఆ విధంగా ఉండకపోతే ఆనర్థక్యం వచ్చేస్తుంది. అదర్థానం అంటే ఆ యొక్క క్రియాపరమైన అర్థం లేకపోవడం. అదర్థానం మీన్స్ ఆ యొక్క క్రియాపరమైన అర్థం లేకపోవటం బట్టి ఆనర్థక్యం అనేది, నిరర్థకం అనేది, వ్యర్థం అనేది సంభవిస్తుంది అని జైమినీకారుడు 1:2:1లో రాస్తారు. ఆమ్నాయమంతా వేదశాస్త్రమంతా క్రియార్థత్వాలు, క్రియాపరమైనది, కర్మపరమైనది. అదర్థానం ఆనర్థక్యం అవుతుంది. ఆ అర్థం కానీ లేకపోతే ఆనర్థక్యం చేకూరుతుంది. అది వాళ్ళ బుద్ధి చెప్పేసి జైమినీకారు. దాని మీద ఆయన కూడా భాష్యం ఏదంటే అంటే 1:1:1లో జైమిని సూత్రాల్లో అథాతో ధర్మ జిజ్ఞాస అన్నప్పుడు, అథాతో ధర్మ జిజ్ఞాస అన్నప్పుడు దుష్టోహిత శాస్త్ర కర్మ అవబోధనం. కాబట్టి ధర్మ జిజ్ఞాస అనగానే అక్కడ మేము చూసింది ఏమిటి శాస్త్రంలో, దాంట్లో మేము కర్మని బోధించేటట్టుగానే ఉంది. కర్మను బోధించేటట్టుగానే మనం దాన్ని జిజ్ఞాస చేయాలి, ఆ విధంగానే మనం తీసుకోవాలి అని ఈయన దానికి భాష. అలాగా వాళ్ళు ఇలాగా అంటుంటారు అని చెప్పుకొస్తున్నారు. ఇది ఏకాంతేన అభ్యుపగచ్చతాం. ఇది ఒక్కసారిగా ఉన్నదొన్న పడంగా ఏమాత్రం ఆలోచన లేకుండానే అది ఎలా చెప్పిందో అలాగే, ఎలా కనిపిస్తుందో అలాగే అది ఏకాంతేనా అంటే ఎవరు అబ్జెక్షన్ చేసేదానికి కూడా వీలు లేదు అన్నట్టు. ఏకాంతేనా సరే అభ్యుపగచ్చతాం లేదా ఏకాంతంగానే ఒక్కసారిగానే దాన్ని ఇక్కడ వీళ్ళు ఒప్పేసుకొని ఇక నేను తిరిగిలేదు మాట్లాడి అని భూత ఉపదేశ ఆనర్థక్య ప్రసంగ. ఈ భూత ఉపదేశం అనేటువంటిది చేయకూడదు. భూత ఉపదేశం, సిద్ధ ఉపదేశం అనేది అలాగా చేస్తే ఆనర్థక్యం అనేది వస్తుంది, నిరర్ధకమైపోతుంది, వ్యర్థమైపోతుంది, పనికి రాకుండా ఉపయోగం లేకుండా పోతుంది అని భూత ఉపదేశ ఆనర్థక్య అట్లాగనమాట. ఈ యొక్క ఆత్మోపదేశం, బ్రహ్మోపదేశం అనేది సిద్ధ వస్తువు కదా. భూతం మీన్స్ సిద్ధం, ఉన్నదన్నట్టుగా ఇదంతయు ఒకే తత్వము, బ్రహ్మమే, ఆత్మైవ, అహం సిద్ధ, చేయవలసింది ఏమి లేదు, ఇది చేయవలసింది ఏమి లేదు, ఇది ఉన్నదన్నట్టుగా బ్రహ్మమే ఉంది అని చెప్పేటువంటి వాక్యాలు ఏదైతే ఉందో చేసుకొని రావాలి. కాబట్టి అవన్నీ కూడా ఎప్పుడైనా ఆ విషయాలన్నీ కూడా జరా వ్యర్థమైపో. వాళ్ళు ఎప్పుడో చెప్పారు అన్నమాట, ఇప్పుడు కాదు, ఎప్పుడుదో. ఇప్పుడు కూడా మీరు ఈ యొక్క వేదాంత ఉపదేశాలని, ఈ తత్వాన్ని మీరు ఎక్కడైనా సరే మామూలు జనానికి చెప్పినా, బజార్లో నిలబడి చెప్పినా, ముందు గోపురాలు చెప్పినా,
అదంతా కూడా వాళ్ళు చెప్పినట్టే అయిపోతుంది. వాళ్ళు చెప్పినట్ట అయిపోతుంది. ఎందుకని వాళ్ళు దాన్ని అది పనికిరాని విషయము అని. ఎందుకని అక్కడ ఏ మహిమ లేదు, మంత్రాలు లేవు, తంత్రాలు లేవు, కర్ణం లేవు, వస్తుందని చెప్పరా. ముందుగా అందరికి ఏం చేస్తారంటే ఇప్పుడు షేర్లు కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఎల్ఐసి వాళ్ళు ఎవరైనా ఏం చేస్తారు, రిస్క్ ఎంత అని చెప్తారు కదా. దీంట్లో రిస్క్ ఎంత ఉంటుంది నాకు చేస్తుంటారు చూడండి సమాచారం, ఈ నేను ఉంచితే ఎంత వస్తుంది అని. అట్లాగా ప్రతిదానికి దీని మీకు ఇలాగ ఉపయోగము ముందుగానే చెప్తారు. ఈ ఆసనానికి ఇది ఉపయోగము, ఈ ఆసనం ఈ మోకాళ్ళప్పుడు అయితే వజ్రాసనం వేయద్దు, వజ్రాసనం వల్ల మీకు తెల్ల పెరుగుతుంది, గ్యాస్ పోతుంది, అట్లా ఉంటాయి కదా. ప్రతిదానికి ధ్యానం వల్ల బీపీ తగ్గుతుంది, అట్లాగా ఇది తగ్గుతుంది అని చెప్పేస్తారు కదా. వేదాంతాన్ని కూడా వచ్చి అడుగుతారు, చెప్పలేండి మీరు అని. ముందు చెప్పేయాలి వాడికి, ముందు దానిలో ఉండే రిజల్ట్ చెప్పేయాలి. అలా పెడితే దీంట్లో మనకు తెలుసు దాంట్లో ఏమొస్తుంది అని చెప్పేయాలన్నమాట. అది అడిగి తింటారు వాళ్ళు ఏమొస్తుంది. అప్పుడు వాళ్ళు వేసుకుంటారు, బేరీ చేసుకుంటారు, ఇది మనకి వచ్చేదా రాదా తెలుసుకోవాలి. ఇక్కడ ఎక్కడ చూసినా, వెనక్కి చూసినా, ముందుకు చూసినా, పైకి చూసినా, కిందకు చూసినా ఎక్కడా మీకు అనిపించు. ఎక్కడ వేదాంత శాస్త్రంలో ఇది చేస్తే ఇది వస్తుంది అని చెప్పదు. ఉన్నదే ఇది ఇట్లాగా అని చెప్తుందే గాని చేస్తే అది చేసే మాట్లేదు కదా. అట్లా ఉన్నదే ఇది. వీళ్ళందరూ ఇలాగా మడుచుకుంటుంటారు కదా బాగా. ఎందుకు వస్తారు కదా ఎట్లా ఎందుకంటే చెయ్యాలి. ఇలాగ ఎందుకు చీర ఇలాగా చూస్తారా, ఇలా తలెందుకు ఇలాగ అనుకుంటారా? అది చెయ్యాలి. అది వాడు పుట్టిపోయేవాడు ఏం చేస్తారు తెలుస్తారు. అట్లాగా ఉంటారు మనుషులు అందరూ రెడీగా. పూజాగా ఏదో పరిగెత్తూ ఉంటారు, ఏదేస్తారు ఏదో ఒకటి. అట్లాగా ప్రయత్నం చేయాలి అంటే ముసల్మాన్గా ఎవడైనా సరే నెత్తిని మూసుకేసుకోవాలి, ముసల్మాన్ అయితే తోసి పెట్టుకోవాలి, వాడేదో మూసుకేసుకుంటాడు. ఇక్కడ మూసుకేసుకోవాలా? ఏం చేయాలి సార్ మీరు? ఇంద్రియాలు మంచి లోపల పెట్టుకో. అదెప్పుడు పెట్టాలండి ఇంద్రియాలు మంచి? ఇంద్రియాలు మంచి ఎలా పెట్టుకోవాలి? ఇంద్రియాలు మంచి నేను చెప్తుంటే అదే మడుచుకుంటాను, నేను చెప్తూ ఉంటాను అవే ముడుచుకుంటాయి, మడుచుకుంటాయి. అదేం పల విషయం కూడా కాదు. కాబట్టి ఆయన అడుగుతుంటారు ఏమొస్తుంది అన్నట్టుగా, ఏముంది అన్నట్టుగా అని ఉంటారు. కాబట్టి అది ఇక్కడ లేకపోయేటప్పటికి సర్వజనులకి ఇది ఒక భూత ఉపదేశము, సిద్ధ ఉపదేశం అనేది, యథార్థము, సత్యం అనేటువంటిది ఆనర్ధక్యమైపోతుంది. చూసారా, ఆనర్ధక్యమైపోతుంది. అందువల్ల ఎప్పుడైనా సరే ఇది ఇలా కల్పించాలి అంటే ఒప్పుకోరు. దానివల్ల ఏమొస్తుందో నువ్వేమైనా కల్పించుకో, ఏమొస్తుంది కల్పించావాలా అంటే ఏమొస్తుంది అంటావంటే వల్ల అంటే వెళ్ళదు.
సాలిగ్రామ్య విష్ణు బుద్ధి దానివల్ల ఏమొస్తుంది మనకి అంటారు కదా. సాలిగ్రామ్య విష్ణు బుద్ధి అంటే కల్పించామయ్యా అంటే విన్నాం వల్ల అది ఆ మాట పక్కన పెట్టేసి అది ఉపాసన చేస్తే ఏమొస్తుంది, చేస్తే ఏమొస్తుంది అని అనుకుంటారు. అట్లా ఎంత చెప్పిన. కాబట్టి ఈ ప్రకారంగా అత్యామూర్తికి ఇలా చేస్తున్నాము, ఇది ఒక రకమైనటువంటి సాలిగ్రామ్య విష్ణు బుద్ధి లాంటిది ఆరోపము. ఇలా ఉపాసన చేసేదానికి ఒక రకంగా మనసును ఒప్పించాము, ఆ విధంగా చేస్తున్నాము అంటే ఏమొస్తుంది, అన్నిటికీ ఏమొస్తుంది కొన్ని దానికి. అది ఒక అలవాటు అయిపోయింది అనమాట. శ్వాస తీసుకుంటే ఏమొస్తుంది అని అట్లాగా. తక్కువ ఫలం అయితే నేను తీసుకోను అని అంటాం, ఎక్కువ ఫలం అయితే నేను తీసుకుంటా అని ప్రతిదానికి. కాబట్టి ఈ ప్రకారంగా ఒక అలవాటు అనమాట. అందుకని వాళ్ళు ఆ మాట ఆనాడే చెప్పేసి కర్మకాండ ప్రపంచం తీరు స్వభావం. కాబట్టి సిద్ధమైనటువంటి తత్వాన్ని చెప్పడంలో ఆనందకే సంభవిస్తుంది అని కనిష్ఠులు బాగా పెట్టారు. వాళ్ళకి అలవాటు ఏది ఏదైనా రావాలి. ప్రవృత్తి నివృత్తి విధి వ్యతిరేకేణ భూతం చేస్తూపదిశతే భవ్యార్థత్వేనా. చూసారా, అందుకనే ప్రవృత్తి నివృత్తి విధికి భిన్నంగా విధి వ్యతిరేకేణ భూతం చేస్తూపదిశతి భవ్యార్థత్వేన. కూటస్థ నిత్యం భూతం నా ఉపదిశతి ఇది కో హేతు నహి భూతం ఉపదిశ్యమానం క్రియా భవతి చెప్పారు కదా. ప్రవృత్తి నివృత్తి విధి వ్యతిరేకేణ భూతం చేద్ వస్తు ఉపదిశతి భవ్యార్థత్వేన. కూటస్థం నిత్యం భూతం న ఉపదిశతి ఇది కో హేతు అది ప్రశ్న అనమాట. నహి భూతం ఉపదిశ్యమానం క్రియా భవతి. అక్కడ ఇలాగా వాళ్ళు చెప్పేసిన తర్వాత చిన్నపాటి ప్రశ్న వేశారు. ప్రవృత్తి నివృత్తి విధికి భిన్నంగా ఆ భూతం సిద్ధమైనటువంటి వస్తువు ఉన్నది, అది ఉపదిశతి ఇలాగా చెప్తుందని. సిద్ధ వస్తువు విధి నిషేధ రహితమైనది, కర్మ ఫల కర్త రహితమైనది అని ఉపదేశం చేస్తుంటారు కదా. చూసారా, అది భవ్యార్థత్వేనా. చూసారా, అది భవ్యార్థత్వం అంటే చూసారా సిద్ధార్థం కాదు, భూతార్థం కాదు, భవ్యార్థం. తర్వాత స్వీకరణ భవ్య అవుతుంది అవే విషయంగా భవ్యార్థత్వేనా. చూసారా, ఈ ప్రకారంగా ఆ ప్రకారంగా సిద్ధ వస్తువుని ఉపదేశిస్తే ఏం పోతుంది సొమ్ము. చూసారా, ఏమవుతుంది. కూటస్థ నిత్యం భూతం నా ఉపదిశతి. కూటస్థమైనది, నిత్యమైనది, సిద్ధమైనది, దాన్ని ఆ విధంగా ఉపదేశించకుండా భవ్యార్థత్వంగా ఉపదేశించినట్లయితే ఏమవుతుంది చెప్పు. ఇది కోహేతు, ఇలాగే ఉపదేశించాలి, అలా ఉపదేశించకూడదు అంటే ఏంటి, దాంట్లో ఏముందని, ఏ కారణం చేత మీరు ఇలా చెప్పరు అని కోరపక్షి చెప్తున్నాను, అడుగుతున్నాను. నహి భూతం ఉపదేశమానం అయ్యా, సిద్ధ వస్తువుని ఉపదేశించినంత మాత్రం చేతనే క్రియ నహి భవతి. అది క్రియగానే క్రియ అవుతుంది. కాబట్టి ఈ ప్రకారంగా ప్రవృత్తి నివృత్తికి భిన్నంగా సిద్ధ వస్తువుని ఇక్కడ భవ్యార్థత్వంగా ఉపదేశం చేస్తే అది కూటస్థము, నిత్యము, భూతం, సిద్ధమైనటువంటి దాన్ని ఉపదేశం చేయకుండా ఉండినట్లయితే ఏమవుతుంది చెప్పండి.
కాబట్టి సిద్ధమైనటువంటి దాన్ని ఉపదేశం చేయటం బట్టి క్రియ మాత్రం కాదు, క్రియ మాత్రం కాదు. అందువల్ల మేమేమంటున్నామంటే ఎప్పటికైనా సరే సిద్ధమైనటువంటి ఉపదేశాన్ని చేయడము అది క్రియ కిందకి రాదు కాబట్టి దానికి భవ్యార్థంగా ఏమన్నా చెప్పాలి. తర్వాత ఏదో వస్తుంది అన్నట్టుగా జరుగుతుంది అన్నట్టుగా చెప్పాలి. అంతేగాని ఆ ప్రకారంగా చెప్పకుండా మీరు కూటస్థ నిత్యమే ఇప్పుడే ఇక్కడే అనిత్యమైనటువంటిది నీవే అయి ఉన్నావు అనేటువంటిది చెప్పటం బట్టి అది ఏమాత్రము క్రియ అనిపించుకొనే అనిపిస్తుంది. అంటే అర్థమేంటి, మీరు ఎవరికో ఏదో చెప్పినట్టు కాకుండా పోతుంది, ఎవరికో మీరు ఏదో చేసినట్టు కాకుండా పోతుంది, ఏదో మీరు కలిగించినట్టు కాకుండా పోతుంది, కలిగించినట్టు కాకుండా పోతుంది. అర్థమైందా? ఏం కలిగించడం అది కాకుండా పోతుంది. అందుకనే మీరు ఎప్పుడైనా చూడండి, వ్యవహార రంగము పరమార్థ విషయము అంత వ్యత్యాసం అంటే చెప్పండి. పరమార్థ విషయానికి నేను ఆ విధంగా ఏం అనుకోను. ఎప్పుడు పరమార్థ విషయానికి ఒక 10 days క్లాసెస్ తీసుకుంటాను. మీరేం చేస్తారంటే 10 days క్లాసులు చెప్పేదైనా ఏముందిలే, రోజుకి 10 రూపాయలు అనుకున్నా 100 రూపాయలు ఇచ్చేస్తాంలే, ఏముందిలే. మా బామ్మగారు అయితే కనీసం 5 రూపాయలే పెట్టావు, మేమన్నా ఇప్పుడు కొద్దిగా రేట్లు పెరిగినట్టున్నాయి అంతే. అక్కడ వినోద విషయాలు ఉంటాయి కదా, క్రికెట్ బ్లాక్ లో కొనడం, సినిమాలు బ్లాక్ లో కొనడం, సంగీత కచేరీలో ఆ త్యాగరాజ సంగీతమైన ఏదైనా సరే దానికి కూడా బాగా ఫండ్స్ అన్ని వస్తుంది. నీలో యోగాసనాలకు డబ్బులు, అన్ని కళారంగాలన్నీ చూడండి ఎలా ఉందో. పూజకి ఆ పౌరోహితుని పెంచి పూజ చేసుకున్నా సరే ఎక్కువ రేటే, బాగా 10,000 ఇస్తావా చెప్పవచ్చు. పెళ్లికి అయితే కనీసం 10 లక్షలు 30 రూపాయలు తీసుకుంటున్నావు కదా కట్నం, ఈ మాత్రం 50,000 3 రూపాయలు తీసుకున్నావు కదా. మొన్ననే విజయవాడలో 50 కోట్లట వాడి ఉద్యోగంలో ఊపిపోయి వచ్చాడు అమెరికా నుంచి. వాడికి అదేమిటంటే అది పొలాలు స్థలాలు అక్కడే అవన్నీ ఏమైనాయి, రూపాయి లాగా అయిపోయాయి. 50 కోట్లు. అప్పుడు అతను ఏమడుగుతాడు, పెళ్లి చేసిన ఆయన పౌరోహితుడు ఏమడుగుతాడు, కుదిర్చిన వాడు వాడు విజయించాడు బాగా. ఇంకా క్యాటరింగ్ కి 1 కోటి రూపాయలు ఖర్చు, మొత్తానికి మండపం వినపం చూసారా. గురుగారిని పిలిచారనుకోండి, గురుగారు 10,000 రూపాయలు ఇస్తాను బట్టలు కూర్చోండి అంతే. అది కూడా ఊరికే. కాబట్టి కళారంగాలు, కర్మరంగాలు, వినోదము చూసారా, విశేషాలు, సాధన సాధ్యాలు, ఆ ఫీల్డ్ వేరు, డబ్బుతో సంబంధం. ఇది అలాంటిదిగానే. అందుకనే వాళ్ళకి ఇది నయా పైసాతో సమానంగా కనిపిస్తుంది. ఏది జ్ఞానం. ఎందుకంటే అవన్నీ ఓడపిరికేదిగా ఉంది కదా. ఇదంతా ఓడపిరికేదానికి ఏమిస్తారు, ఇవన్నీ బాగా ఓడపిరికేదానికి ఏమిస్తారు, ఏమి అవి బాగుంది. అందుకనే బ్రహ్మ విద్య అంటే దానిపై పారిపోతుంటారు. బ్రహ్మ విద్య అంటే తీసుకోవడమే. దరిదాపులు ఎవరు వినోదాలు, కళలు, విశేషాలు, వాటికి
ఎన్ని అక్కడ చేస్తారు కొన్ని అక్కడే చేస్తాను కదా. ఊరికే దృశ్యం చూసేదానికి గంటల గంటలు లైన్లో నిలబడుతుంటారు. అదేముండదు. ఈ రహస్యం చెప్పి అంతఃకరణలో ఉండే అలవిదంతా తీసేసేసి ఏడుపులు, దుఃఖాలు, అన్ని బాధలు, కష్టాలు అన్ని ప్రతిదించేటువంటి ఆ జ్ఞానం ఉంది. ఏమిటి సరిపోద్దు దానికి? లెక్క చేస్తారు ఎవరన్నా? అది సహజంగా ఉన్నటువంటి సబ్జెక్టే కానది. మానవులు దానికోసం, ఎవరి కోసం కాదు, దానికోసం ఉన్నారు. వీళ్ళు దానికోసం లేదు. కర్మకాండ వేదం పెట్టుకొని దానికోసం లేదు, దేనికోసమో అది ఉంది. కళ దేనికోసం ఉంది? కాసుల కోసం కళ. యోగం దేనికోసం ఉంది? దానికోసం అది. ఒక దానికోసం ఇది, దేనికోసం ఇది కాదు. అది కనెక్షన్. దేనికోసమో ఇది లేదు, ఒక దానికోసం అది ఉన్నాయి. అవి బాగుంటుంది. అందుకనే కర్మిష్ఠులకి మనకి అలా కనిపిస్తుంది అనమాట. భూత ఉపదేశం అనేది ఆనర్థం. అది ఇప్పటికీ దాన్ని విజయం. అందుకనే మీరు ఎప్పుడైనా సరే 100 మంది ఆ యొక్క తిరుపతి అక్కడెక్కడ పుణ్యక్షేత్రాలు, కుంభమేళాలు, పుష్కరాలు జరుగుతుంటే అక్కడ బ్రహ్మ విద్యా విచారం చేయండి. మీరు అక్కడ ఎవరన్నా వచ్చి కూర్చుంటే ఒట్టు. ఇంకెవరన్నా అక్కడ వచ్చి కూర్చున్నారు అనుకోండి, ఎక్కడ కూర్చునే స్థలం లేదండి, నేను ఎక్కడికి అన్ని చోట్ల ఏదో ముంచుకున్నట్టు ముడుచుకున్నారండి, ఎక్కడ స్థలం లేదు, ఇక్కడ ఖాళీగా అనిపిస్తుంది అంటే విచారానికి వచ్చిన వాళ్ళు కానీ అసలు అక్కడ పెడతాడా ఆయన? అక్కడ పెడతాడా? సెంటర్ తీసుకుంటాడా? వాళ్ళు పెట్టే గతి పెట్టేనా ముందుకు రాగా అది బాగుంది. అందుకని ఆ కర్మిష్ఠులు అలాగా అన్నారు అనమాట. భూత వస్తువు, సిద్ధ వస్తువు, ఈ సత్యము అది ఎక్కడ కూడా క్రియాపరం కాకపోయినట్లయితే దాని సత్యం అయిపోతుంది. ఇప్పుడు అయిపోతుంది, అవుతుంది అనేది ఆయన మాట్లాడా, లేకపోతే ఉన్నది కూడా అదేనా? మాటే ఊరికే అనేది ఊరికే ఉన్నాడా? అది ఏమీ లేదా? దాని ప్రభావం ఉంది కదా. అంటే ఆయన అన్నబట్టి ఉన్నదా, లేకపోతే ఉన్నదానే అన్నదా? ఎందుకు అన్నాడయ్యా అంటే మనుషులు పుట్టుకతోనే సహజంగా అనేది ఎట్లా వస్తుంటారు? కోరికలతో వస్తారు. వాళ్ళ లోపలికి ఏముంది? వాళ్ళకి స్వాభావికమైన అజ్ఞానం. బహిర్ముఖ దృష్టి ఉందా, అంతర్ముఖ దృష్టి ఉందా? పరాంతి కానీ వ్యతిరేస్తుంది. అందుకనే చెప్పాడు. అదే పెద్ద ఏమన్నా బాగా కృషి చేసి, బాగా విచారం చేసి, ఫిల్టర్ చేసి చెప్పిన విషయాలు కాదు అవన్నీ. స్వాభావికమైన మాటలు రిపీట్ చేసి పడేసారు. చెల్లుబడి కాదు. నిజమేగా మరి. కర్మకాండకి ఫలాశక్తి కర్మలకి, వినోదానికి, కళలకి, వాటికి వీటికి ఎంత ప్రాధాన్యం ఉంటుందో చూడండి. అందుకని బ్రహ్మ విద్యకి ఎప్పుడైనా సరే ఎవరైనా మా ఆశ్రమంలో కూడా ఎప్పుడైనా సరే క్యాంపుకి 2000 ఇవ్వండి, క్యాంపుకి 7 రోజుల క్యాంపుకి 10 రోజుల క్యాంపు అంటారు. దేనికి? దీనికే నీకు మంచి గదులు కావాలి, మెయింటెనెన్స్ అంతా ఎలా జరుగుతుంది, భోజనం, దానికి వాటికి ఎవరన్నా తీసుకుంటాడా? తీసుకునేదానికి వాళ్ళు ఏమొస్తుంది అని కూడా అడుగుతారు ముందుగా. అక్కడ ఏముండదు కదా. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఎప్పుడైనా సరే దీనికి ప్రతిదానికి ఎక్కడైనా సరే ఇంత ముందుగా గడిచే స్కూళ్ళలో కూడా గడుచుకుంటారు అంటాం. 2 ABCDలు చెప్పేదానికి 5,000 ముందుగా 5,000 10,000 వసూలు చేసేస్తారు ముందుగానే కదా. కాబట్టి బ్రహ్మ విద్యకి ఆ విధంగా ఇంతటి ఫీజు ఉండదు.
అసలు కట్టేవాడెవడు? అసలు ఇలాగ కట్టించుకొని వాళ్ళకేం చెప్పాలి? ఒక అన్నధికారి వచ్చి కూర్చున్నాడు, 10,000 ఫీజు కట్టాడని వాడు చెప్తాడా అన్నధికారికి? వాడు బూర సరిగ్గానే ఉండదు. ఏం చేయాలి ఆయన? అర్జునుడు వచ్చి కృష్ణుడి దగ్గర నిలబడ్డాడు, శాస్త్రాగా నమస్కారం చేశాడు, అవన్నీ పడేశాడు, నివృత్తున్నాడు. నాకు ఇవన్నీ వద్దండి బాబు, మిమ్మల్ని శరణు చూశారు, నాకు విషయం చెప్పండి, ఈ మోహంకారాలు పుస్తకాలు ఏమిటండి అని అడిగాడు ఆయన. దుర్యోధనుడు వచ్చి నీకు ఎంత ఏమంటావు కృష్ణ, నాకు చెప్పు ఆ విద్య, ఆయనకేం చెప్పావు అని అడిగాడు అనుకోండి, చెప్తాడా? నాకేం తక్కువ వచ్చిందని నువ్వేదో ఇస్తావు, నాకేమో తక్కువ వస్తే నువ్వేస్తూ అసలు నేను భోజనానికి రమ్మంటేనే రాకుండా నేను విధులు చేసి పోయాను కదా. ఆయన అందుకున్నది ఎంత, నువ్వేమో పెద్ద పెద్ద తీసులన్నీ పెట్టుకొని కూర్చున్నావు టేబుల్ నిండా, నిజంగా నేను రాలేదు కదా. నువ్వు తినేటప్పుడేమో నన్ను ఏదేదో అంటావు, ఎందుకని నువ్వు వెన్న తిన్న వాడికి ఈ కూరలన్నీ నీకు తెలియదులే అంటావు. నువ్వు అటు ఎటు తిరుగుతున్నవాడు గోకులంలో నువ్వేం చేస్తావులేమో అంటావు. ఇవన్నీ నాకు తెలియదు దాని సంగతి అంతా. కాబట్టి సరే ఈ ప్రకారంగా అనధికారునికి ఏం బోధించాలి? వాళ్ళు అనధికారులు నేను ఇంత ఇచ్చాను కాబట్టి నాకు ఇది చెప్పేయండి అంటే వచ్చేస్తుందా? చెప్పినా వస్తుందా? ఏం సిద్ధంగా ఉండాలి అంత. కాబట్టి ఇక్కడ గురువు శిష్యుడికి సంబంధం ఏమిటి? ఏం సంబంధం? అధికారి విద్య, అధికారి విద్యకి సంబంధం. అతడు అధికారే కాదా? అప్పుడు ఈయన విద్య అక్కడ వెళ్ళి కూర్చుంటుంది, ప్రకాశిస్తుందా లేదా, ఫలిస్తుందా లేదా అదే చూసుకుంటారు. కొంచెం ఏమిటో నిమిత్తంలా అది పనిచేయదు కూడా. అలాగా అది ఏమాత్రం కూడా తేడాగా ఉంటే పనిచేయదు. ఒకవేళ పూర్తిగా కేవలం జిజ్ఞాసే కాదా, ముముక్షుత్వం ఉందా లేదా, నాకు ఇదే కావాలండి, కొద్ది రోజులు ఆలస్యమైనా నేను తప్పకుండా వస్తానయ్యా అని ఉన్నదా, నా గురుభక్తి ఉన్నదా, విద్య మీద అభిలాష ఉందా, అలాంటివి ఉంటేనే ఆ యొక్క విద్యతో సంబంధం, ఆ విద్యావేత్తతో సంబంధం వస్తుందే గాని ఊరికైనా ఇంకా వేరే విషయాల్లాగా అది సంబంధం పెట్టుకొని కూర్చునేదానికి ఏం లేదు. ఇప్పుడు మీరు ధనికులు అనుకోండి, మీతో పాటే మీ దగ్గర పనిచేసేవాడు కూడా టికెట్ కొనుక్కొని సినిమా థియేటర్లోకి వస్తారు. మీరు 100 రూపాయలు పెట్టి టికెట్ కొన్నాడు అనుకోండి, వాడు కూడా కొన్నాడు కూడా. నువ్వు చూసుకోండి, మీరు ఎందుకు పనికిరారు. ఇక్కడ చూసేవాడు ఏదా, నువ్వా పెయింట్ చేసేవాడుగా, కార్పెంటర్గా, నాది పని చేసేవాడు ఇలా మీతో పాటే కూర్చుంటారు. బ్రహ్మ విద్యలు అలా కుదరదు. ఎక్కువైనా తక్కువైనా దీంతో లెక్క కాదు, ఇదేంతో లెక్క. గుణాదిత్యై, గుణాదిత్యుడికి చెప్తేనే అర్థం. అందుకనే కనిష్ఠుడు అన్నమాట వాడన్నట్టుగానే ప్రకృతికి సంబంధించిన మాట అది. అదే ముముక్షువుల యొక్క మాటగానే కృతి అలాగే ఉంది. జనాలు అందరూ అలాగే ఉన్నారు. ఇతర బుద్ధి కూడా అలాగే ఉంది. ఇతను నిజంగా ముముక్షుగా రాలేదు ప్రపంచం మీదకి. అది పరమేశ్వరుడు పరాశక్తి జనాలతో అలా సంబంధమే పెట్టుకోమన్నాడు. జనులు అలాంటి వాళ్ళే ఉన్నారు. నూటికి కోటికి ఒకరే ఉంటారు ఈ విద్యకి. కాబట్టి ఉన్న విషయం చెప్పేసినారు. కాబట్టి బోధ విషయం అనేటువంటిది, ఉపదేశం చేయడం అనేటువంటిది అది వ్యర్థమైనటువంటి విషయమే. సరిపోయిందిగా. కాబట్టి ఈ సిద్ధ విషయము, బ్రహ్మ విద్యా విషయం ఎక్కడ ఫలిస్తుంది, ఎక్కడ ప్రకాశిస్తుంది? అధికారిలో.
ఎక్కడ పడితే అక్కడ చెప్పేసి ఎక్కడ ఎవరికి పడితే వాళ్ళకి అందిస్తుంటే ఏమి అర్థంగానే గీతలో కూడా లాస్ట్ పాయింట్ లో అది నా భక్తాయ కదాచన, నా భక్తుడు కాని వాడికి భగవద్గీత చెప్పరాదు అని. నా భక్తుడు అంటే ఎవరు? చతుర్థ భక్తుడు. ముగ్గురు తీసేయాలి అక్కడ, ముగ్గురు మైనస్ ఒకడు ప్లస్. ఎవరు? జ్ఞానీచ, జ్ఞాని భక్తుడు అనమాట. చతుర్థ భక్తుడు అంటారు దీంట్లో. ముగ్గురు ఉన్నారు, ఆర్తులు, అర్థార్థులు, విజ్ఞానులు, వాళ్ళు రౌండర్, ఇంకా ఆల్ రౌండర్ అనమాట. చెప్పుకుంటూ ఉంటారు, ఉంటారు. ఇతను ఒక్కడే సెటిల్ అయ్యేది. అక్రియార్థత్వేపి భూతస్య క్రియాసాధనత్వాత్ క్రియార్థః ఏవ భూతోపదేశః ఇతి చేత్ న ఏష దోషః. క్రియార్థత్వేపి క్రియా నిర్వర్తన శక్తిమత్ వస్తు ఉపదిష్టం ఏం క్రియార్థత్వంతో ప్రయోజనం తస్య ఏతావతా వస్తు అనుపదిష్టం భవతి. యది నామ ఉపదిష్టం కిం తవతేన చాతైకి ఉచ్యతే. అనవగత ఆత్మవస్తు ఉపదేశస్య తథా ఏవ చ బోధుమర్హతి. తద్ అవగత్య మిథ్యా జ్ఞానస్య సంసారః హేతోః నివృత్తిః ప్రయోజనం క్రియతే ఇతి అవిశిష్టం అర్థవత్వం క్రియా సాధన వస్తు ఉపదేశేన. అది కాబట్టి ఏమంటున్నారంటే పూర్వపక్షుడు. కాబట్టి అక్రియాతత్వేపి భూతస్య, భూతం మీన్స్ సిద్ధమైనటువంటి ఆత్మోపదేశం, బ్రహ్మోపదేశం అక్రియాతత్వం అయినప్పటికీ కూడా దాంట్లో కర్మ లేదు. లేకపోయినప్పటికీ కూడా కర్మల గురించి చెప్పే విషయం కాకపోయినప్పటికీ కూడా క్రియా సాధనత్వాతో అట్లా చెప్పండి. క్రియా సాధన పరంగా చేసేసేస్తున్నారు. క్రియార్థః ఏవ భూత ఉపదేశ అంటే ఏం పోతుంది అలా చెప్పేయచ్చు కదా. క్రియాపరంగానే ఈ యొక్క బ్రహ్మోపదేశం ఉంది, ఆత్మోపదేశము అంటే ఏమిటి? ఇది ఏష దోష, ఇక్కడ దోషం ఏముంది ఇక్కడ అని అడిగారు. క్రియా నిర్వర్తన శక్తిమత, క్రియాతత్వమైనప్పటికీ కూడా క్రియని తొలగించేటువంటి శక్తి ఆ ఉపదేశంలో ఉంది. క్రియనే తొలగించి నువ్వు అనుకో, అట్లాగా అనుకున్నా సరే ఇప్పుడు నిప్పును తీసుకెళ్లి జబ్బులు వేసుకుంటే ఏం పోతుంది అన్న నిప్పు పనే చేస్తుంది. నిప్పు పనే అందుకనే ఎవరైనా సరే ఎప్పుడైనా ఒక మంచి ప్రవృత్తి కలిగిన వాడు కాదనుకోండి, అసలు మంచి గుణమే కాదు. ఆ మంచి గుణము లేనివాడు వాడేం చేశాడంటే వాడు చేసే పనులన్నీ హింసాయుతమైన పనులు చేస్తాడు. మంచి గుణం కాదు వాడికి, మంచి కాదు. వాళ్ళు కత్తులు, కటారులు, తుపాకులు అవి ఇవి అని తీసుకొని అట్లాంటి పనులే తీసుకోవాలి. అప్పుడు ఎవరైనా సరే ఆయన వీడు పోయి పిచ్చేవాడి చేతిలో రాయి దొరికింది అంటారా బాబు, వీడికి రాజకీయం దొరికింది అంటారా బాబు, వీడికి గంట దొరికింది అంటారా బాబు అనుకునేవారు. వాడు పోయి ఒక రోజు ఏం చేశాడంటే భగవద్గీత ఉపనిషత్తులు పట్టుకొని చదువుకునేదాన్ని పెడతారు. అర్థమైందా? అప్పుడు వీడు దీన్ని కూడా పాటు చేసేస్తాడేమో అనుకున్నాడు. వాడని కొద్ది రోజులు చదివి తర్వాత ఏమైందంటే ఆ అంశాలన్నీ వాడిని బాగా ఏం చేసేసినాయి, ఆ గుణాన్నంతా తీసిపడాయి.
సరే ఆ ప్రకారంగా ఎవరైనా సరే గుణం సరిగ్గా లేని వాళ్ళు కూడా ఆ యొక్క నిర్గుణమైనటువంటి విషయాన్ని బాగా మననం గాని చేస్తుంటే, శ్రవణం గాని చేస్తుంటే, దాన్ని పట్టుకొని ఉంటే ఇప్పుడు దాన్ని ఏం చేయలేదుగా. ఏం చేయగలుగుతారు? ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారు? బ్రహ్మ విద్యకి హాని వస్తుందా, లేకపోతే వ్యవహారానికి దానికి దీనికి హాని వస్తుందా? వ్యవహారానికి దానేమి ఎవడు ఏం చేయలేదు, ఏమవుతుంది కదా. ఎందుకంటే అది నిత్యం అన్నావు కదా, దానికి ఏమొస్తుంది? దోషం ఏమైనా వస్తుందంటే అమృతం మీకు ఇచ్చి దాన్ని మంచి కాగితంలోనే మర్చుకో. ఏ కాగితంలో మర్చితే ఏముంది? అదేంటి కదా. నిత్య వస్తువు ఎవరైనా సరే దాన్ని గ్రహించుకోగలిగాడు అనుకోండి, వాడేమవుతాడు? నిత్యత్వమే అయిపోతాడు. కాబట్టి దాని పని అదే చేస్తుంది. నువ్వు అక్రియ ఉపదేశం చేసినట్లయితే దోషమేం లేదు అక్కడ. చేస్తా క్రియా ప్రక్రియాపి క్రియా, ఆ ఉపదేశమే క్రియ అనుకో, ఉపదేశమే క్రియ అది చేసినా సరే చివరికి క్రియని తొలగించే మాటలే అర్థమే ఉంది అక్కడ. క్రియని తొలగించే అర్థమే ఉంది. అర్థమైందా? ఉదాహరణకి ఎప్పుడైనా సరే నువ్వు వాగ్బంధనం చేసుకో, నువ్వు వాగ్బంధనం చేసుకో, నువ్వు వాగ్బంధనం చేయాలి, వాగ్బంధనం చేయాలి అని జపం చేయరా అని అన్నాం అనుకోండి, వాడు అలాగా చేస్తున్నాడు. ఏమని? వాగ్బంధనం 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 అని. ఎవరో వచ్చి అర్థం చెప్పారు అనుకోండి, వాగ్బంధనం అంటే నువ్వు ఊరు మూసుకోవడం అని అర్థము. నువ్వు వాగ్బంధనం జపమేట్రా అని మొహం అంటే వాగ్బంధనం ఊరు మూసుకోవడమా? వాడు అర్థం తిరిగి ముందు ఏం చేస్తున్నాడు? వాగ్బంధనం వాగ్బంధనం అంటున్నాడు. ఎవరికి అర్థం తెలియదు. అట్లాగా వేదాంతం ఉపదేశించే సమకాలంలో అది చివరికి ఆ అర్థం ఏం జరుగుతుంది? వీళ్ళకి అకర్మీకం పొందేది కాకుండా పోతుంది. ఈ విషయము నేను ఉపదేశించే విషయము నాకు గాని మీకు గాని అకర్మనే సూచిస్తుంది అని అర్థం. మరి దాని పరిసరం ఎక్కడికి పోయిందయ్యా అన్నది. క్రియాతత్వేపి క్రియా వినివర్తన శక్తి మత వస్తు ఉపదిష్టం ఏవ క్రియాతత్వంతో ప్రయోజనం అని వాటి పూర్వపక్షి అంటున్నాడు అన్నమాట. క్రియాపరంగా నువ్వు చెప్పినా సరే క్రియను తొలగించేదే దాంట్లో ప్రయోజనం అంటే సరిపోతుంది కదా. అలాగే కాదు, క్రియని తొలగించేదే దీని ప్రయోజనం అంటే సరే నేను ఈ కత్తితో అందరిని ఇలా ఇలా నలుగుతాను అని వేసుకొచ్చుకున్నాడు కదా, ఏమవుతుంది? ఇది చెయ్యదు అట్లా. కాబట్టి నటి ఏతావత వస్తు అనుపదిష్టం అవుతుంది. కాబట్టి ఈ మాత్రం దానికి అనుపదిష్టము అని చెప్పవద్దు అని ఉపదేశం చేసినట్టు అనుకోవద్దు. ఎది నామోపదిష్టం ఎంతవతేన త్యాజితే, ఒకవేళ ఈ ప్రకారంగా ఉపదేశించినట్లయితే ఏమవుతుంది అని అంటారు. ఇలా ఉపదేశించినట్లయితే ఏమవుతుందయ్యా అని అంటున్నారు అనమాట. చెప్తున్నారు అనవగత ఆత్మవస్తు ఉపదేశ తథాయేవచ భౌతం అర్హతి. ఇక్కడ అనవగతం కాని ఆత్మ ఉపదేశం కూడా, అవగతము కాని ఆత్మ ఉపదేశం కూడా అది అవగతం కాకుండానే ఉంటుంది. ఇలా మీరు చెప్తూ ఉన్నా సరే అవగతంగా అనేటువంటి ఆత్మజ్ఞానము అది ఆత్మ అవగతం కాకుండానే ఉండిపోతుంది. అది బాగా గుర్తుంచుకోవాలి. ఉదాహరణకి ఎవరైనా సరే బ్రహ్మ విద్యా వాక్యాలని మీరు గురువుల దగ్గర వినకుండా, దాని యొక్క అర్థం లేకుండా తత్వమసి తత్వమసి అన్నా సరే అది అనవగతంగానే ఉండిపోతుంది. అట్లా ఇంకో చెప్పాలి వచ్చిందని. కాబట్టి అవగత్యామిత్యాజ్ఞాన సంసార హేతో నివృత్తి ప్రయోజనం క్రియతే ఇది విశిష్టం.
కాబట్టి ఈ ప్రకారం ఎప్పుడు వరకైతే మీకు అవగతం కాదో అప్పుడు వరకు కూడా అది ఏమైపోతుంది, అనవగతంగానే అర్థం కాకుండానే ఉండిపోతుంది. ఎప్పుడు అర్థమవుతుందో అప్పుడు పనిచేస్తుంది. అర్థం కానంత వరకు చూసారా, అవి కూడా క్రియాపరంలాగా అనిపిస్తాయి, క్రియలు లేకపోతే. క్రియలు ఉండవు అక్కడ, క్రియాపరంగానే అనిపిస్తాయి కానీ క్రియలు మాత్రం ఉండవు. అట్లాగా కొంతమంది ఏం చేస్తుంటారంటే ఆ ప్రకారంగా బ్రహ్మ విద్యా వాక్యాలను కూడా వాళ్ళ జపాలకి కర్మల కింద ఉపయోగపడుతూ ఉంటారు. దాంట్లో ఆసక్తిలో ఉండాలి, అది ఆ బ్రహ్మాత్మ జపం చేసుకోవాలి అన్నట్టుగా చెప్పేసుకుంటారు. ఏం పని చేయవు, వారికి ఏం పని చేయవు, ఎత్తుకెళ్తుంది కూడా పని చేయవు, ఇట్లా చేస్తూ ఉంటారు. ఇంకా అక్కడ పని చేయకపోయేటప్పటికి అటు ఇటు కూడా పరిగెత్తుంటుంది మనసు. ఆ లోకాలు ఈ లోకాలని కూడా చెప్తుంటారు. ఏం పని చేయవు. ఎందుకని అది వస్తుతంత్రంగా బోధించబడలేదు కదా. అది ఏం కాదు బోధించారు, వాళ్ళు తత్వతంత్రంగా బోధించారనమాట. అది ఎన్నో తెలుసుకోవచ్చు. ఏం చెప్తారో ఎవరన్నా అడగండి. మీకు అస్థితిలో ఉండాలంటారు, అస్థితి రావాలంటారు, అప్పుడే మీరు అర్థమవుతారు. ఇది అనుకోండి టీచింగ్ గానే చెప్పు సముద్రాలలో అవిద్య నివృత్తి చేస్తున్నారా, లేకపోతే ఆ విధంగా భావించుకోమని అనుకోమని స్థితిలో ఉండమని చెప్తున్నారా, అది నచ్చుతుంది కూడా జనాలకి. మీకు చెప్పే సమకాలంలో అవగతం చేసుకోండి అంటే మాత్రం నచ్చదు. మీరు ఎప్పుడైనా సరే ఇది ఊరికి ఏమనేవాళ్ళు, కృష్ణ 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 రామ 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 అన్నారు కదా. ఇప్పుడు అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి బైక్ నడుపుతూ, కారు నడుపుతూ, వంట చేస్తూ అనుకుంటూ ఉండండి, సరిపోతాం. ఇలా అప్పుడు సరైన గురువు అయ్యే ఉన్నప్పుడు ఆ మాటలు ఎందుకు నీకు, ఆ మాటలతో ఏమన్నా వచ్చేది. అప్పుడేమిటి, అప్పుడు మీకేమైనా బాధలు కష్టాలు వచ్చినాయి, అహం బ్రహ్మాస్మి కష్టాలు వచ్చినాయి, అహం బ్రహ్మాస్మి కష్టాలు వచ్చినాయి. అప్పుడు మీరు ఏడుస్తున్నారు అనుకోండి, అహం బ్రహ్మాస్మి నేనే ఏడుస్తున్నాను, అహం బ్రహ్మాస్మి నేనే ఎప్పుడు అంటారు, ఎత్తారు ఇప్పుడు అహం బ్రహ్మాస్మి ఏమంటారు. అక్కడ అనుకోవాల్సిన మాటలా, జపం చేయాల్సిన మాటలా, లేకపోతే అర్థం చేసుకోవాల్సిన మాటలా. అప్పుడు మీరు అప్పటికి కూడా మీరు ఇంకొక దాన్ని తీసుకెళ్లి ఇక్కడ అతికించుకుంటున్నట్టున్నది. ఏది అహం బ్రహ్మాస్మి అనేటప్పటికి అది నేను, అది నేను, అది నేను, అది నేను, అది నేను, అది నేను, అది నేను అవ్వాలి, అది నేను అవ్వాలి, అది నేను, ఏది అవ్వాలంటే బ్రహ్మ నేను అవ్వాలి అన్నట్టుగా ఉంటుంది. కానీ స్వరూప నిశ్చయం మాత్రం కానీ అనవగతం. ఇట్లా కొంత ఇంకొంతమంది ఏమంటారంటే మీకు ఇంతవరకు కూడా ఒక 10 రకాల మంత్రాలు ఇచ్చాను. ఇప్పుడు లాస్ట్ మంత్రం మహావాక్యోపదేశ మంత్రం ఇస్తాను. అప్పుడు మీరు ఏం చేస్తుందంటే సడన్లీ ఇక్కడ ఉంటే ఇక్కడ లేకపోతే మహావాక్యోపదేశం మంత్రం వరిస్తుంటే పట్టుకట్టు ఉంటుంది. అలాగే గురువు గారికి నా మీద ఎంత భక్తి. ఏమా అలా నిలబడ్డావు? మా వాక్యం మా ఇంత నేను మాట్లాడతా స్వామి. ఇంకొక అక్కడ మహావాక్యం మంత్రాలు ఇస్తున్నానంట అంటే నీకు ఛాన్స్ లేదు అని చెప్పి ఈ వీడు బయట ఒక ఆమె ఉద్యోగాలు చెప్తుంది. ఇంత ఘోరంగా అయితే చెప్తుంది. అదే నవ్వు సిగ్గుపడిపోతుంది. ఇప్పుడు ఏమా ఏది పడివాడు మహావాక్యం మంత్రాలు ఇస్తున్నాను, నన్ను తీసుకోలేదు అని. నీకేం తీసుకోవచ్చు కదా. ఇంకా 2 మంత్రాలు ఉన్నాయట. ఇప్పుడు నమశివాయ అయింది, కృష్ణ అయింది, రామ అయింది, తర్వాత భీమా ఉంది, తర్వాత ఇస్తారట. అసలు మీరు 2 రోజుల నుంచి వెళ్తున్నాము, వాడు మంత్రోపదేశం తీసుకోకూడదా? ఇక్కడ చెప్పేది ఏంటి?
మంత్రసాని మంత్రాలా అట్లా ఇవన్నీ చౌకబా చిల్లర సరుక తెలియకుండా మంత్రాలు యంత్రాలంతా చిల్లర సరుకు అదంతా చూసారా చిల్లర సరుకు. ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి. మంచి టమాటాలు ఒక చోట ఉంటుంది, కులిపోయిన టమాటాలు కుప్పలు కుప్పలుగా పెట్టుంటారు ఒక చోట. ఆ కులిపోయిన టమాటాలన్నీ కూడా ఇంత కుప్పేసేసి ₹1 పట్టుకెళ్ళిపోతుంటారు. ఇక్కడ వేరేగా ఉంటాయి. బ్రహ్మ జ్ఞానం అనేది స్పెషల్. అదే తెల్లరు సరుకులు పండుగ తీసుకొని అది వాళ్ళతో ఏగలేంగా ఆ మనస్సులతో ఏగడం చాలా కష్టం. అందుకని అట్లాగా తోసేస్తుంది. దానికి దేనికి ఏం కనెక్ట్ మంత్రోపదేశం ఇట్లా చివరికి మహావాక్యోపదేశాలు మాది ఇచ్చేదా చెప్పేదా అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అట్లా అదొకటి మన ఈ ప్రకారంగా చాలా మందికి ఏదో తీసేసుకొని బబుల్గం టైప్ లో నవ్వుకుంటూ ఉండాలి. అది నాకు ఊరికే కాదు. అందుకని ఏ చాకలేదు కరిగిపోయి వెళ్ళిపోకూడదు లోపలికి, నోట్లోనే ఉండాలి. ఏదో ఒకటి నమ్ముతూ ఉంటాం అట్లాగా ఏదో చెప్తూ ఉండాలి. అట్లా అహం అమెరికన్స్ అయితే ఆ 4 చెప్పేయాలండి మీరు అని చెప్పేసి అహం బ్రహ్మాస్మి, అలాగే హైమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి అంటే తత్వమసి మొహం తత్వమసి వాడికి రాదు, వాడికి వద్దు. తత్వమసి అంటాడు. తత్వమసి ట్రై చేస్తాడు కాబట్టి వాడు వాడికి ఏ పిచ్చింది చెప్పినా సరే మీనింగ్లెస్ మంత్రాలు దానికి పరిగెత్తారు. కామ్ అంటే దానికి ఓ మంత్రం అనుకుంటారు వాడు. అది ఏమి తెలియకోలే అట్లాంటి వేరే వేరే వాళ్ళు. కాబట్టి ఈ ప్రకారంగా అక్కడ సరిగ్గా బాగా అధికారులైనటువంటి వాళ్ళకి చెప్పు సమకాలంలోనే మిథ్యాజ్ఞాన నివృత్తి కలిగించారు. కానీ ఇది ఉపాసన ఉపదేశ విషయాలు కానీ. కాబట్టి అనవగత ఆత్మోపదేశ తథాయేవచ గౌతున్నారు. అవగతం కాకపోతే ఆ ఆత్మోపదేశం కూడా అలాగే వేస్ట్. వాడికే అర్థం కాలా, ఇది చెప్పి అర్థం చేయించలా, దేవుడికి అది అనవగతం కదా. అది అవగత్య ఎప్పుడైతే అవగతం చేసుకున్నామో, అవగతం చేయిస్తారో. తత్వమసి అంటే ఏమిటి? చెప్పు సమకాలంలోనే బుద్ధ్యాది ఇంద్రియాలకు సాక్షి మాత్రంగా, శుద్ధ చైతన్య మాత్రంగా, దుస్వరూప మాత్రంగా, దర్శగా, అవసరే సాక్షిగా అంతఃకరణంలో ఉండే భేదములన్నీ తొలగించి విద్యతే హృదయ గ్రంథి అట్లాగా నివృత్తి పరంగా నివృత్తి చేసి కర్త కాదు కర్మ కాదు ఫలం కాదని, జ్ఞాత కాదు జ్ఞానం కాదు జ్ఞేయం కాదని, ధ్యాత కాదు ధ్యానం కాదు ధ్యేయం కాదని, చేస్తే వచ్చేది కాదని, ఇప్పుడే ఇక్కడే నవద్వారపురము యందు బాల్య యవ్వనాదులకు సాక్షిగా ఉన్నాడు. ఇంద్రియ విషయ మనస్సు బుద్ధి అహంకార అజ్ఞానానికి కూడా సాక్షిగా ఉన్నట్టు ఇలాగంతా చెప్తే అప్పుడు అవుతుంది. కాబట్టి తదవగత్య నిత్యాజ్ఞాన సంసార హేతో నివృత్తి ప్రయోజనం క్రియతే. ఈ అవగతం చేసుకున్న వెంటనే, నిశ్చయం కలిగించుకున్న వెంటనే మిథ్యాజ్ఞాన సంసారం ముందు తప్పు తెలివితో కూడుకున్నటువంటి ఈ సంసారము తావు పుట్టుకులతో కూడుకున్నటువంటి అహం దేన దుఃఖి అనేటువంటి దాన్ని ఊరుతుంది. అదే ప్రయోజనం అవుతుంది. ఇదే ప్రయోజనం కలుగుతుంది. ఇది అవిశిష్టం, ఇది సామాన్యమే,
ఇక్కడ విశేషాలు ఏం లేదు, ఉన్నదన్నట్టుగా స్వరూప జ్ఞానాన్ని కలిగించుకొని ఉంటాడు. ఈ ప్రకారంగా అవగతం చేసుకోవాలి. ఇదే అర్థవత్వం అవుతుంది. ఊరికనే అది సరిగ్గా బోధించకుండా బోధించేస్తే సరిపోద్ది అనుకోవడం, ఉపదేశిస్తే సరిపోద్ది అనుకోవడం, అదే క్రియ అనుకోవడం, దాన్ని ఎలాబరేట్ చేయకుండా అన్ఫోర్డమెంట్ చేయకుండా, దాన్ని యుక్తిని బోధించుకోకుండా, నివృత్తి చేయకుండా కష్టంలో ఉండే ధర్మాన్నంతా ఏం చెప్పేసి సరిపో స్పష్టంగా ఆ ప్రకారంగా అన్ని చెయ్యాలి. ఎంత ఉందో ఉపదేశంలో నేతి అనే పద్ధతులంతా ఉపయోగించుకొని నెగేట్ చేసేది కదా అర్థవత్వం. క్రియా సాధన వస్తు ఉపదేశన ఆ ప్రకారంగానే క్రియా సాధన ఎలాంటిది, వస్తు ఉపదేశం ఎలాంటిది అనే ఆ డిఫరెన్స్ అంతా చెప్పాలి. క్రియా సాధన పరమైన ఇది ఎలా ఉంటుంది, ఇక వస్తువులు ఉపదేశించేది ఎలా ఉంటుంది. చూసారా, అక్కడ చేయమనే దాని కొరకు చెప్తారు, చేశాడు పొందాడు. ఇక్కడ వస్తువులు ఉన్నదన్నట్టుగా బోధించారు, ఇది అవగతమైంది. ఇక్కడ అవగతం కావాలి, అక్కడ చేసి ఉండాలి. అందువల్ల దానికి దీనికి ఇంత డిఫరెన్స్ ఉంది. అది ఆ పనే, ఇది ఈ పని. అక్కడ ఊరికే క్రియా సాధనాన్ని చెప్పేస్తే సరిపోదు, చేయమని చెప్పాలి. చేయమంటే సరిపోదు, దాన్ని పొందాలి. కాబట్టి అక్కడ కర్మకాండని వినాలి, ముందు చెయ్యాలి, పొందాలి. ఆ పొందినప్పుడు, ఆ ఫలాన్ని పొందినప్పుడు అప్పుడు అది సరైన రిజల్ట్, సరైన విషయం అవుతుంది. అప్పుడు ఉపదేశం సార్థక్యం. ఇక్కడ ఉపదేశం అక్రియా సాధన, అవగతం చేసుకోవాలి, ఆత్మగా తెలుసుకోవాలి. కాబట్టి కర్మ ఉపదేశము ఫలిస్తుంది, జ్ఞానోపదేశం కూడా ఫలిస్తుంది. జ్ఞానోపదేశం ఆత్మజ్ఞానం ఇస్తుంది, కర్మోపదేశం కర్మ బలాన్ని ఇస్తుంది చేస్తే. కాబట్టి ఉపదేశం రెండు విధాలుగా సక్సెస్. కానీ అది తీసుకెళ్ళి అక్కడ పెట్టడం, అది తీసుకెళ్ళి ఇక్కడ పెట్టడం అంటే అది వేరు ఇది వేరు, ఇట్లా తెచ్చుకోవాలి. అంతేకాని ఇది ఫలించదు, అదే ఫలిస్తుంది అంటే ఎలా కుదురుతుంది? అది ఫలిస్తుంది, ఇది ఫలిస్తుంది. ఈ స్వరూపంగా అపరోక్షంగా ఫలిస్తుంది. అదేమో బయట నువ్వు కోరుకున్న విషయాలన్నీ వస్తుంది, క్రియాపరంగా. కాబట్టి అక్కడ కడుతున్నాడు, ఇక్కడ ఆత్మ అకర్తున్నాడు. ఆ ప్రకారంగా రెండు సక్సెస్. అదే అవుద్ది, ఇదే ఇది కాదు అనేది రెండు తప్పదు, అలా చెప్పరాదు అనిపిస్తుంది. కాబట్టి ఈ ప్రకారంగా అక్రియార్థత్వేది భూతస్య క్రియా సాధనత్వం క్రియార్థః ఏవ భూత ఉపదేశః ఇది చేత్ ఏష దోషః. క్రియార్థత్వేపి క్రియా నిర్వర్తన శక్తిమతో వస్తు ఉపదిష్టం ఏవ క్రియార్థత్వం ప్రయోజనం. అదే ఎప్పుడైనా సరే పని మొదలు పెట్టినాడు, పని ఆఫ్ చేసుకునేది అంతేగా. ఎవరెవరు పని మొదలు పెట్టారో అవన్నీ పని ఆఫ్ చేసుకునేదానికే పని. ఇప్పుడు కడుగులో బిడ్డ కన్ను వెంటనే ఎప్పుడు బయటకు వస్తావు, ఎప్పుడు బయటకు వస్తామంటామా లేదా? బయటకు వచ్చిన బిడ్డ ఎప్పుడు పెద్ద అవుతా ఉంటాం లేదా? పెద్ద అయిన వెంటనే ఎప్పుడు చదువుతా ఉంటావు. చదువు ఎప్పుడు పూర్తి చేస్తావు. చదువు పూర్తి అయిందని ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు. పెళ్లి చేసుకున్న వెంటనే మీ ఆస్తి ఎప్పుడు వెళ్ళిపోతావు. అంతే ఏ పని మనం మొదలు పెట్టామో ఆ పని పూర్తయ్యేదానికే కానీ అలా పెండింగ్ లో ఉండేదానికి కాదు కదా. కాబట్టి ఆ ప్రకారంగా క్రియా నిర్వర్తన శక్తిమతో వస్తుపదిష్టం ఏ క్రియాతత్వం ప్రయోజనం ఏతావతా వస్తు అనుపదిష్టం భవతి. ఆ మాత్రంగా కర్మని మనం పుట్టించాం, కర్మను ఉపదేశం చేస్తున్నాం, కర్మను పుట్టించాం, కర్మ వల్ల ఫలాన్ని పుట్టించాం, ఫలం పుట్టగానే కర్మ అయిపోయింది. అంత మాత్రం వేదాంత జ్ఞానం అవుతుందా?
ఎంతమంది లేదు జగత్తులో ఏమైనా తెలిసొచ్చింది ఇప్పుడు కూడా అనిపిస్తున్నారు. జీవించేసినంత మాత్రం చేత మీరు జీవితం యొక్క పరమార్థం తెలిసిపోద్దా? అందువల్ల అది కర్మ అంతే. మళ్ళీ ఆ జన్మ అయిపోతే మళ్ళీ కోరికలు పెట్టుకోవాలంటే ఇంకో జన్మ పెట్టుకో, ఒక పని తర్వాత ఇంకో పని. అంత మాత్రం చేత మీకు యథార్థం ఏం చేసుకో. కానీ ఇక్కడ అలాగా ఈ వస్తువు యొక్క స్వరూపాన్ని నిర్ధారణ చేసేంత వరకు ఆ ఉపదేశం యొక్క పరిపూర్తిగానే అక్కడ ఉపదేశం అయింది, చేద్దాము, అయిపోయిన తర్వాత మరి ఇంకొక పని, ఇంకొక దానికోసం వినాలి. ఇది నామోపదిష్టం కింద ఉపయోగశాంతి. ఒకవేళ ఉపదేశం చేసినంత మాత్రం చేసి ఏమిటి వస్తుంది అని అనుకో, అనవగత ఆత్మ వస్తు ఉపదేశ తథా ఏవో గౌతమరస్తి. అవగతంగానే ఉపదేశం ఏదైనా ఉంటే, ఆత్మజ్ఞానం కలగని ఏదైనా ఉంటే అలాగే అవుతుంది. ఎప్పుడు ఆత్మజ్ఞానం కలుగుతుందో అప్పుడే నివృత్తి కలుగుతుంది. అంతేగాని ఆత్మజ్ఞాన ఉపదేశం మేము గురువు దగ్గర విన్నామండి మన సంసార నివృత్తి ప్రవృత్తి కలగలేదండి అన్నారు అనుకోండి, నువ్వు విన్నావా అర్థం చేసుకున్నావా? అర్థం చేసుకున్నా బహుశుద్ధ చాలా సార్లు ఎదురునే ఉన్నాడు అర్థం మాత్రం చేస్తా. చెప్పే సమకాలంలోనే అడిపోయా చెప్తూ ఉంటాం కదా. ఇలా చెప్పే సమకాలంలోనే నువ్వు బ్రహ్మమే ఎన్నో బుద్ధికి సాక్షిగా ఉన్నావు అంటే, మరి బుద్ధిలో నేను పెట్టుకున్నవన్నీ ఏం కావాలి అని వేసుకోవడం కోసం అన్ని చెప్తారు. ఇది కటింగ్ ఏం చెప్తారా? అవినాశి అన్నాం అనుకోండి, అదంతా కాళ్ళ తిరిగిపోతుంది, మళ్ళీ అడిపోయా. అవినాశిగా బాబు అంటే మళ్ళీ కాళ్ళ గురించి చెప్పాను నేను. స్వరూపం గురించి చెప్తుంటే నా కాళ్ళు ఎక్కడాగా అవినాశి అంటున్నదే అని అడిపోయా. చూసారా, ఇది కటింగ్. ఇట్లాగే ఎన్నిసార్లు నిన్నా మీకు అంతా కటింగ్. మీకు అర్థమైంది ఎక్కడ? అందువల్ల వినే సమకాలంలో ఆ వస్తు స్వరూప అవధారణే చేయాలి. కానీ అది మీ దేహము, మీ మనసులో ఉంది, మీ బంధువులు, మీ విషయాలు అది తిప్పుతూ ఉంటే ఎన్నో కటింగ్లు. అందుకని అలా ఏకాగ్రతతో అలాగా సాగిపోవాలి. ఆ బోధనే వినాలి. తర్వాత అర్థమైందా? అట్లా అది బాగుంది. మనం ఏ డాక్టర్ దగ్గరికి పోయినా దేనికి పోతే దాన్ని తెలుసుకోవాలంటే, అంతేకాండి ఏదో కన్ను చూపించేదానికి వెళ్ళాం అనుకోండి, పన్ను కూడా తీస్తారా? కాస్తంగా పన్ను కూడా తీస్తారా? మరి నాకు షుగర్ ఉంది కదా, డయాబెటిక్, దానికి కూడా మందు ఇస్తారా? అది వరుస పెట్టి అడిగా. అయితే అతను ఎవరు? ఒక్కట. మీ మనసులో ఏమున్నాయి? వాళ్ళు ఉన్నాయి. మరి అన్నిటికీ ఆయన ఏం చేయగలుగుతాడు? ఆయన ఏం చెప్తాడు? ముందు ఇది కానీ అమ్మ, తర్వాత వేరే చదువుకోవాలి. ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి పోటీ జరగాలి. అలాగే ఒక విషయాన్ని వినేటప్పుడు మన ఇతర విషయాలన్నీ తీసుకొచ్చి అక్కడ ఆలోచన చేసే సమకాలంలో బోధ ఏమైపోతుందంటే విచ్ఛిన్నమైపోతుంది. రకరకాల విక్షేపము అంటారు. ఏమంటారు? విక్షేప చిత్తము అంటే బాణీకొద్దు, ఇటు అంటే బాణీకొద్దు. అలా నాకైతే చెప్పే సమకాలంలో ఇక్కడ వాక్యార్థంలోనే ఉంటా. చూసారా, ఇప్పుడు నన్ను కళ్ళు మూసుకొని ధ్యానం చేయమంటే మనసు అక్కడ ఉండదు, వెళ్ళిపోతూ ఉంటుంది. విద్యలో మాత్రమే ఉంటుంది, ఇంకా మిగతా నా మనసు ఉండదు. అది పరిగెత్తుతుంది, ఇది పరిగెత్తుతుంది. దాన్ని నేను చూస్తుంటాను. నువ్వు అటు పరిగెత్తున్నా, ఇటు పరిగెత్తున్నా. విద్య పేరు వచ్చేటప్పటికి ఇక్కడ విచారం చేయండి. నీకేమో విద్య పేరు ఉండదు,
మిగిలిన తొక్కలు అంతా ఉంటుంది. ఉంటే అక్కడ దండగ, అక్కడ మనసు ఉన్న దండకి. అర్థమైందా? ఏది ముఖ్యమో అక్కడ ఉండాలి. అర్థమైందా? ఏది ముఖ్యమో అక్కడ ఉండాలి. ముఖ్యం కాని చోట ఉండకూడదు. అర్థమైందా? సేపు లైన్ లో నిలబడ్డాము, ఒక 24 గంటలో లేకపోతే 2 రోజులు తిరుపతిలో దర్శనానికి నిలబడ్డాము. అట్లా వెంకటేశ్వర స్వామి వస్తూ దగ్గరకు వస్తున్నాడు. 1, 2, 3 మట్లు పెంచి అసలే ఒక 3 దూరంలో పెట్టారు మన వాళ్ళని. ఇంకో దూరంలో పోతే బైనాకులో పెట్టి చూడాలి ఎక్కడ అని. ఇప్పుడే చాలా దూరం గ్యాప్. ఎందుకని మీరు శ్వాసలంతా ఆయనకు వదులుతుంటే ఆయనకి ఎలర్జీ అట ఈ మధ్య. వాళ్ళంతా జనం అంతా పిచ్చి జనం అంతా వచ్చేసి ఇన్ఫెక్షన్ నాకు వస్తున్నాయి, దూరంగా పెట్టారు. ఇలా దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు, అక్కయ్య ఇది వెనకాల నా టైం ఉందా అని ఇట్లా అడిగా. వాడేమో మేర పెట్టి తోసేసా. నీ టైం ఇక్కడ అడిగితే అట్లాగా దర్శనం ఎవరికి వచ్చేసినావు, అక్కయ్య నా టైం ఉందా నన్ను చూడు. ఏం పని నీకు అక్కడ, ఇటు రౌండ్ చేసుకున్న అడిగితే సరిపోతుంది కదా. అక్కడికి వచ్చేటప్పుడు ఇటు చూడు, వెనక్కి చూడు, ముందుకు చూడు అనేటప్పటికి మీరు చూడు ఎలా నవ్వుతున్నాడో అని ఒక సంటి పెట్టలు చూపించేటప్పటికి వాడిని వేసేసారు. అక్కడికి వెళ్ళినప్పుడు చూడాలి, ఇంకెవ్వరి సంగతి పట్టించుకోకూడదు. చూడు వీడు చూడు అనేటప్పుడు వాడిని ఎత్తుకోసేసారు. అట్లా విద్య దగ్గర కూడా మనసు ఇంద్రియాలు అన్ని కూడా శ్రద్ధతో సమయంతో ఏకాగ్రతగా ముందే సమకాలంలో అవగతమవుతుందే గాని ఇతరత్ర అవగతం అయ్యేదానికి అవకాశం లేదే. ఇది చెప్పు సమకాలంలో అవగతం కావాలి, అక్కడ చేసి పొందాలి. దానికి అది ఉపదేశం. ఆ ఉపదేశం ఇమ్మీడియట్లీ అని చెప్పలేదు వాళ్ళు. బాగుంది అప్పుడు చెప్పలేదు, త్యాగం చేసేసానండి అంటే వాళ్ళకి అంతా కొడతారు. త్యాగం చేయి అని చెప్పానంటే నువ్వు ఖర్చులు తెచ్చుకోలేదు, అది తెచ్చుకోలేదు, ఇది తెచ్చుకోలేదు, చేసేసానంటావేంటి? సత్యనారాయణ పూజ చేయాలి, సత్యనారాయణ వ్రతం చేయాలి, చేసేసానండి అంటే ఊరుకుంటారు వాళ్ళ. అన్నిటికీ చేసేసినావు ఉంటాయేంటి, తెచ్చుకోబో అన్ని చేయి. ఇక్కడ అలా కుదరదు. చెప్పు సమకాలంలో అహమస్మి అవుతాను అంటే ఒప్పుకోరు, ఇది కూడా ఒప్పుకోరు. అవుతానేంటి అవుతాను. ఓం సహనావతు సహనౌ